హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు కస్టమర్ నాకు ఈ పిక్ అయితే పెట్టారండి. మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి ఆ పిక్ పోస్ట్ చేసి సేమ్ అదే మోడల్గా నాకు ఫ్రంట్ పార్ట్ అయితే రావాలి అని చెప్పేసి నాకు చెప్పారండి. సరే అని చెప్పి దానికోసం నేనైతే ఇప్పుడు డ్రెస్ అయితే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది వీడియోలో ఫుల్గా మీకైతే చూపించేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే బాగా అర్థమవుతుందండి. దానికోసం ఫస్ట్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. తర్వాత సాటిన్ కూడా తీసుకుని రెండు కలిపి జాయింట్ అయితే చేసాను. జాయింట్ చేసేసిన తర్వాత లైనింగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలాగా మెజర్మెంట్తో నేనైతే లైనింగ్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్ పైన వాళ్ళు పంపినటువంటి ఆ మోడల్ అయితే స్టిచ్ చేసి తర్వాత లైనింగ్ పార్ట్ని నెక్ తిరగేద్దాం కదా అని చెప్పేసి ముందైతే సాటిన్ ఫ్యాబ్రిక్ని నెట్ ఫ్యాబ్రిక్ రెండు అయితే జాయింట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళు చూపించినటువంటి ఆ డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు లైనింగ్ని అటాచ్ చేద్దాం కదా అని చెప్పేసి స్టార్టింగ్ అయితే లైనింగ్ని అయితే నేను అటాచ్ చేయలేదండి. ఫ్రంట్ పార్ట్లో ఆ డిజైన్ కోసం నేను ఒక 20 ఇంచెస్ నేను కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నెట్ ఫ్యాబ్రిక్ అంటే మనకి ఎన్ని పీసులు అయితే జాయింట్ పడుతుందో అంతా నెట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. నేను కావాల్సిందండి నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆ నెట్ ఫ్యాబ్రిక్ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ పిన్నులు పెట్టుకొని మొత్తం అంతా కూడా సరి చేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి ఆ నెట్ ఫ్యాబ్రిక్ 20 ఇంచెస్ కూడా నేను వీడియోలో ఎలా అయితే నేను మడత పెట్టి నేను పిన్స్ అయితే పెట్టుకుంటున్నానో అదే విధంగా మడత పెట్టుకుని పిన్లు అయితే పెట్టుకోవాలండి. సరి చేసుకుంటూ మొత్తం అంతా కూడా మనం దగ్గరికి ఫోల్డింగ్లా అయితే పెట్టుకొని మొత్తం అంతా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటే ఒకటైతే రెడీ అవుతుంది. ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే మరలా ఇంకొకసారి ఇంకొక లేయర్కి అయితే మనకి ఉపయోగపడుతుంది. దానికోసం నేను ఎక్స్ట్రా ఉన్న లేయర్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా క్రాస్గా అయితే నేను ఎన్ని అయితే పడతాయో అన్నీ మొత్తం నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. క్రాస్గా అయితే పెట్టుకోవాలండి. తర్వాత క్రాస్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటి పైనుంచి అల్లిక మోడల్లో లాగా మళ్ళీ ఇంకొకసారి పైనుంచి అయితే రావాలి. అదంతా కూడా నేను వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పిన్నుల సహాయంతో మొత్తం అంతా బాడీ పార్ట్ అంతా కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు నాకు సెట్ అవుతుందా లేదా అనుకుని నేను చాలా భయపడ్డానండి. కానీ నాకైతే చాలా బాగా వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఈ బాడీ పార్ట్ చూసి ఇంకొక ఇద్దరు కస్టమర్స్ అయితే నన్ను స్టిచ్ చేయమని చెప్పారండి. వాళ్ళకి కూడా స్టిచ్ చేశాను. ఫ్రాక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఆ స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్స్ షార్ట్ వీడియో అయితే చేశానండి. చేసి నేను అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు క్రాస్గా ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైనుంచి మనం రెండో వైపు నుంచి మరలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనం మడత పెట్టుకుంటూ రావాలండి. వచ్చి అలా పిన్నులు అయితే పెట్టుకోవాలి. కదిలిపోకుండా ఉండడం కోసం అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎన్ని అయితే కావాలో మనకి అన్నీ కూడా రెడీ అయితే చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అల్లిక టైప్లో ఒకటి వదిలిపెట్టి ఒకటి ఆ విధంగా ఈ మనం పెట్టుకున్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని లోపల నుంచి అయితే మనం తీయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తీస్తే మనకి అల్లిక టైప్లో అయితే వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా మనం అరేంజ్ చేసిందంతా కూడా మనం ఇలా అయితే సర్దుకోవాలి. నీట్గా చేసుకుని మొత్తం అల్లిక మోడల్లో ఒకటి విడిచిపెట్టి ఒకటి ఆ విధంగా అయితే మనం తీసుకుంటూ సరి చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం కోసం మనకైతే ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువగానే పడుతుందండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకున్నటువంటి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని వేసి మొత్తం అంతా సరిగ్గా ఉందా లేదా చూసుకుని మొత్తం ఈ విధంగా అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తము మనం పెట్టుకున్నటువంటి పిన్లన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకుని ఇలా మనకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిరగేయాలండి.
తిరగేయడం వల్ల మనకి నెక్ ఫినిషింగ్ అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ తిరిగేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ మొత్తం కూడా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుని మొత్తం బాడీ పార్ట్ అంతా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం జాయింట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ చాలా బాగా అయితే వచ్చిందండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.